మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో తెలుసు. మనం ఏపీ నుంచి ఇప్పుడు తెలంగాణ వరకు కూడా అదే డైలాగ్ రాజకీయాల్లో వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రప్ప రాజకీయం వేడెక్కుతోందని చెప్పొచ్చు. మన జగన్ పర్యటనలో రప్ప ప్లకార్డులు ప్రదర్శించడం చూసాం. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిన్నారంలో ధర్నా చేస్తున్నారు. ధర్నాలో హరీష్ రావు పేరుతో పోస్టర్లు కూడా వెలిసాయి. హరీష్ 3.0 లోడింగ్ రప్ప అంటూ కూడా ఫ్లెక్సీలు. ఆ ఫ్లెక్సీలు కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ గా మీకు అక్కడ రౌండ్ అప్ ఏదైతే చేశారో ఆ రౌండ్ అప్ లో మనకి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో పుష్ప డైలాగ్ ఉందని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. పుష్ప 2 సినిమాలోని రప్ప డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం జగన్ పర్యటనలో జగన్ 2.0 రప్ప అంటూ ఓ అభిమాని ప్రదర్శించిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా తెలంగాణలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తలపెట్టిన రైతు మహాధర్నాలో రప్ప ఫ్లెక్కార్డులు పోస్టర్లు ఒక్కసారిగా దర్శనమిచ్చాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఫుల్ జోష్ లో కనిపించారు. ఇటు పటాన్చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇందులో ఓ అభిమాని 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా ధర్నాలో ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఆ ఫ్లకార్డులో ఏముందో కూడా మనం ఇక్కడ స్క్రీన్ మీద మనం క్లియర్ గా చూడొచ్చు. దీంతో ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ఫ్లకార్డులు నిలిచాయని కూడా చెప్పుకోవచ్చు. 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటూ కూడా అక్కడ ఫ్లెక్సీలు పట్టుకున్న మనుషులైతే మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే పుష్ప 2 డైలాగ్ ఉందో అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ డైలాగులన్నీ కూడా రాజకీయానికి అనువదించడం కూడా మనకి తెలిసిన విషయమే. ఇదే నేపథ్యంలో ఏపీలో కూడా జగన్ మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ డైలాగ్ చెప్పిన సందర్భం మనకు కనిపించింది. అసలు ఆయన డైలాగ్ ఏ విధంగా చెప్పారు ఒకసారి చూద్దాం. మళ్ళీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే. చూసాం కదా జగన్ ఏ విధంగా మాట్లాడారో. పుష్ప డైలాగ్ పెట్టడం కూడా రాజకీయాల్లో తప్పేనా, ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఉన్నామా లేదా అంటూ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్న ఏదైతే సత్తెనపల్లిలో ఆయన పర్యటన చేశారో ఆ పర్యటనలో ఒక కార్యకర్త కావచ్చు, లేకపోతే ఒక అభిమాని కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు, ఆ ఫ్లకార్డ్ ఒకటి ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత రప్ప అంటూ కూడా ఈ కాన్వర్సేషన్స్ లో వచ్చే ఒక ఫ్లెక్సీని అయితే ప్రదర్శించడం జరిగింది. ఆ ఫ్లెక్సీకి అనుసంధానిస్తూ కూడా జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. జర్నలిస్టులు అడిగినప్పుడు కూడా ఆయన ఈ డైలాగ్ చెప్పడం జరిగింది. అదొక సినిమా డైలాగ్ సార్ అని కూడా ఆయనకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా అనకూడదా, మన ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఉన్నామా లేదా అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మనకి ప్రెస్ మీట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. రప్ప అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే మారుమోగుతుందని చెప్పొచ్చు. అది కూడా రాజకీయానికి అనువదించుకుంటూ కూడా కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, ఈ విధంగా ఫ్లకార్డులు ప్రదర్శించడం అయితే జరుగుతోంది. ఇదే నేపథ్యంలో జగన్ కి కౌంటర్ గా కూడా చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇదే డైలాగ్ కి సంబంధించి. ఆయన ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం. రఫా నరికేస్తాం, లేదంటే గంగ జాతరలో బలిచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ఒక ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒకదాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు.
ఎస్, ఈ డైలాగ్ పుష్ప డైలాగ్ రప్ప అనేది సీఎంని కూడా వదలని పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎస్, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రప్ప అనే వర్డ్ అనే డైలాగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. పుష్ప 2 సినిమాలోని రప్ప డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల క్రితం కూడా ఇదే పర్యటనలో జగన్ 2.0 రప్ప అంటూ కూడా ఓ అభిమాని ప్రదర్శించారు. అలాగే ఈరోజు తెలంగాణలో కూడా హరీష్ రావు ఒక ధర్నాలో పాల్గొంటే అక్కడ కూడా 2028 రప్ప అంటూ కూడా కొన్ని ఫ్లెక్సీలు దర్శనమిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఈ ఫ్లెక్సీలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాల్సిన అంశం.